నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి అతి ముఖ్యంగా హిందువులందరికీ మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్న హిందువులందరూ వినాల్సిన విషయం ఇది. వెంకటేశ్వర స్వామి భక్తులం గదండీ! మాకు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు 2, 3 రోజుల నుంచి గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ. అంతకుముందు జరిగింది అందరూ మర్చిపోయారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకొచ్చి ఎవరైనా ఇచ్చారనుకోండి, చిన్న ముక్క నోట్లో యేసుకుంటే దాంట్లో ఏ ఏ యాలక్కాయ వచ్చిందనుకోండి, అది తీస్తే బయటేస్తాం కదా! దాన్ని తీసి డస్ట్‌బిన్ అయినా కూడా ఆలోచిస్తాం. మేము తీసుకెళ్ళి ఏ చెట్టు మొదల్లోనో పడేస్తాం దాన్ని. అంత పవిత్రంగా చూసుకుంటాం. దాని అపవిత్రం జరిగిందని చెప్తున్నారు. చెప్పడం ఏంటి, ల్యాబ్ రిపోర్ట్‌లు వచ్చినాయి. చూసాం కదా దాంట్లో ఏం కలిపారో. ఓకే. అయితే దాంట్లో చాలా డీటెయిల్డ్‌గా దాన్ని ఎవరు మార్చారు, నెయ్యి సప్లై చేసే వాళ్ళని ఎవరు మార్చారు, ఆ కాంట్రాక్ట్ ఎవరిచ్చారు, ఇవన్నీ చాలా డీటెయిల్డ్‌గా చెప్తున్నారండి. సరే, అదొక్కటే జరిగిందా? ఇంకా చాలా జరిగినాయి తిరుమలలో. లాస్ట్ 5 ఏళ్ల నుంచి చాలా ఘోరంగా జరిగినాయి. ఎలా జరిగినాయి? రూమ్ రెంట్స్ పెంచాడు. గుర్తుంది కదా మీకు? రూమ్ రెంట్స్ పెంచితే ఇప్పుడు పెంచడం ఒక అందం అండి. వాడు పైగా దాంట్లో ఇంకో స్కామ్ జరిగింది. వీళ్ళెవరో పట్టించుకోవట్లేదు దాన్ని. అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటాడే చాలామంది దగ్గర. మీరు అక్కడికెళ్ళి మీరు క్యాష్ పే చేశారనుకోండి అడ్వాన్స్. క్యాష్ పే చేస్తే రిటర్న్ ఇస్తున్నారు వాళ్ళు. క్యాష్ ఇచ్చావు కాబట్టి నువ్వు. ఆన్‌లైన్‌లో పే చేస్తే రిటర్న్ వచ్చేస్తదంటాడు. వచ్చిందా? ఎంతమందికి వచ్చిందయ్యా? మాకు చాలా సార్లు జరిగింది. రిటర్న్ రాలేదు. తర్వాత ఈమెయిల్స్ కూడా పెట్టాల్సొచ్చింది. సరదాగా అసలు ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి. ఇప్పుడు స్వామివారి హుండీలో ఏస్తే ఎవడొకడికి అన్నదానం రూపంలోనే, ఇంకో రూపంలోనే ఎళ్తదని అనుకోవచ్చు. వీళ్ళు తినేస్తే అట్లా మధ్యలో. అర్థమైంది కదా! అదొకటి. పార్కింగ్ రేట్లు పెంచేశాడు తెలిసిందే. ఇక అన్నప్రసాదం ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ తిన్న వాళ్ళందరికీ తెలుసు. ఆహ్, మధ్యలో ఒకసారి ఇంకో ట్రిక్ ప్లే చేశాడు. ఆడెవడో ఉంటాడు దిక్కుమాలిన ఎదవ. ఆడిని ఈవోగా చేశారో ఆడెవడో సన్నాసోడున్నాడు వాడు. ప్రైవేట్ హోటల్స్ ఉండడానికి వీల్లేదట. ఓకే. అందరూ కూడా అన్నదాన సత్రం దగ్గరికి వచ్చి తినాలి. వీళ్ళ లాజిక్ సింపుల్ అండి. కిరస్థానీ నాయాళ్ళు కదా! వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఒకవేళ వస్తే ఎంత దోపిడీ చేయాలో అంత చెయ్యి. లేకపోతే గుడికి రాకుండా చెయ్యి. కాబట్టి మనోళ్ళని మనం గోను సంచులు కప్పి ఊరూరా తిప్పి మతం మారాడు సత్యదేవుడు ఎవరో తెలుసుకోండి అని చెప్పి మార్చుదామని చెప్పి పనికి మాలిన వెధవలీళ్ళు. ఓకే. ప్రైవేట్ హోటల్స్ ఉండడానికి వీల్లేదని చెప్పి కొన్నాళ్ళు ఏడిపించారండి. వాటర్ బాటిల్స్. అరే! వాటర్ బాటిల్స్ ఉంటే కలెక్ట్ చేయరా దాన్ని? అంతకుముందు చాలా చక్కగా ఉంది. డస్ట్‌బిన్‌లో కాకుండా బయటేస్తే కొట్టినంత పని చేసేవాళ్ళు. చక్కగా డస్ట్‌బిన్‌లో ఏసేవాళ్ళు. మెట్లెక్కేవాళ్ళు. ఎక్కడ దొరుకుతుంది నీకో డబ్బా సీసా దొరుకుతుందండి. లేకపోతే మీరు డబ్బా పట్టుకెళ్ళి ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, చాలామంది ఫారినర్స్ వస్తారు. ఎన్ఆర్ఐస్ వస్తారు. ఓకే. అక్కడ సెటిల్ అయిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేనున్నానండి. నేను పడిన ప్రత్యక్ష బాధ ఏంటో చెప్తా. నాకు తిరుమల ఎళ్లి వచ్చిన వెంటనే నాకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉంది. నేనేమనుకుంటాను, మినరల్ వాటర్ ఏదో గొప్ప, అక్కడ లోకల్ వాటర్ గొప్ప కాదని కాదు కదా! వాటర్ మారుతుంది కదా! వాటర్ చేంజ్ అయితే జలుబు చేస్తది. బోలెడంత కష్టాలు పడాలి. ఎంత బాధపడ్డామండి. 5 ఏళ్ల నుంచి కాల్చుకు తినేసాడు పుండాకోర ఎదవ. అదొకటి. స్వామివారి ఆస్తులు అమ్మేయడానికి ట్రై చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి. వాడికి ఈనాడు పేపర్ అంటే ఎందుకు అంత అసహ్యమో చెప్తా. వాడు దొంగతనం చేయడానికి ఎళ్తుంటే ఇదిగో దొంగ అని చెప్పి వీళ్ళు ముందే చెప్పేస్తున్నారు. ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా తమిళనాడు పేపర్‌లో యాడ్ ఇచ్చాడు. బాబు శ్రీవారి ఆస్తులున్నాయి తమిళనాడులో పలానా ఏరియాల్లో కొనుక్కునేవాళ్ళు ముందుకు రండి వేలం వేస్తున్నాం అని చెప్పి. కోవిడ్ టైంలో. దట్ టు అట్ కోవిడ్ టైం. యాక్టివ్‌గా ఉండరు అని అనుకున్నాడు. వీళ్ళు ఐడెంటిఫై చేశారు. మేము ఆడిని అడిగితే ఆడెవడో ఉన్నాడండి. ఆడెవడో పనికిమాలిన ఎదవ. అప్పుడు ఉన్నవాడు కదా! ఆ దరిద్రులు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు సన్నాసులు. వాడు అంటాడు కదా! అంటే మెయింటెనెన్స్ చేయడం కష్టం అవుతుంది. నిన్నెవడురా చేయమన్నాడు? మెయింటెనెన్స్ చేయడం కష్టం అయితే పోరా అక్కడి నుంచి దిక్కుమాలిన ఎదవ. నిన్నెవడు మెయింటైన్ చేయమన్నాడు? మేమేమైనా ఎన్నుకున్నామా నిన్ను దరిద్రుడా? ఆ స్వామివారి ఆస్తులు అమ్మేయడానికి ట్రై చేశాడు. అది కుదరక ఎస్‌బీఐ వాడి దగ్గరికెళ్ళి, బ్యాంక్ ఆఫ్ బరోడా వాడి దగ్గరికెళ్ళి తాకట్టు పెట్టడానికి ట్రై చేశారు. అక్కడ కూడా ఉంటారు కదండీ స్వామివారి భక్తులు. తొక్కేస్తామని చెప్పారు చాలా అందంగా. పోరా పో అని చెప్పారు. తర్వాత ఇప్పుడు వీడెళ్తాడండి. పిచ్చి నా కొడుకులాగా ఎళ్తాడు. వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి కదా! అయ్య బాబోయ్! దేశానికి ఇప్పటికి మేమందరం గర్వంగా చెప్పుకునే మేము ఆయన్ని కలవకపోయినా ఏకలవ్య శిష్యులు మేమని మా గురువుగారని చెప్పుకునే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు ఆయన అక్కడికొచ్చి డిక్లరేషన్ ఫార్మ్ తీసుకురండి అని ఆయన అడిగి సంతకం పెట్టొచ్చాడు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే గౌరవం ఉంది. ఆయన నేను నమ్ముతున్నాను. నాది హిందూ మతం కాదు. అయినా గానీ ఆయన అంటే ఇష్టం అని సంతకం పెట్టి లోపలికొచ్చి దర్శనం చేసుకున్నాడు. అబ్దుల్ కలాం లాంటి ఆయన. ఎవరు అడుగుతారండి అబ్దుల్ కలాంని ఎవరన్నా క్వెషన్ చేస్తారా అసలు? మహానుభావుడు. అలాంటిది ఈ సొట్ట మొహముడికి ఓవర్ యాక్షన్ దరిద్రుడు. డిక్లరేషన్ ఇవ్వడు. ఎవరన్నా గట్టిగా నువ్వు ఒక్క క్యూ లైన్‌లో తప్ప ఎక్కడన్నా గోవిందా అన్నావు అనుకోండి, సెక్యూరిటీ వచ్చి అడుగుతాడు. ఇక్కడ అరవకూడదండి. అరవటం ఏంట్రా? అరే నీకు జీతం ఇస్తున్నాంరా మేము దరిద్రుడా! అరవకూడదా ఇక్కడ? నీకు అసలు కామన్ సెన్స్ ఉందారా? అసలు వీళ్ళందరూ మొత్తం బ్యాచ్ అందరూ ఇళ్ళకత్త మఫిలియా బ్యాచ్ అండి వాళ్ళందరూ. ఒక్కొక్కడిని చేపను తోమినట్టు తోమి ఎండగట్టేయాలి వెధవల్ని. ఛత్రపతి శివాజీ ఫోటోస్ తీయించేస్తారండి వీళ్ళు.
ఛత్రపతి శివాజీ ఫోటోలు తీయించేసి యెహోవా నా కాపరి, సోంపాపడి, నా ఊపిరి అని బండ్ల మీద, బైకుల మీద, కార్ల మీద రాసి ఉంటుంది. వాళ్ళు తిరుగుతూ ఉంటారు టీటీడీ ఆఫీస్లో, ఎవడు పట్టించుకోడు. ఛత్రపతి శివాజీ నార్త్ ఇండియా నుంచి ఎవరు వస్తే ఛత్రపతి శివాజీ ఫోటో ఉంటే వెంకటేశ్వర స్వామికి తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు అంటాడు. అక్కడికి పైగా చీర కట్టుకున్న ఒక పంది, పువ్వు పేరు పెట్టుకున్న ఒక పంది, వెనకాల పంది బ్యాచ్లాగా ఇంత బ్యాచ్ని వేసుకుని వస్తుందండి. అది టికెట్లు అమ్ముకుంటుంది, వీఐపీ దర్శనాలని, దాని పేరేంటి, వాణిశ్రీ శారద శ్రీవాణి ఏదో పెట్టారు ఆ ట్రస్ట్ అని చెప్పి. మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారో చెప్తా వినండి. ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు కొన్న వాళ్ళందరికీ, సార్ ఎంత, ఎన్ని టికెట్లు అండి, ఒక 6,000 ఇవ్వండి సార్. సార్ అదేంటి 10,000 కదా అంటే, దట్స్ ఫైన్ సార్, మనం హ్యాండిల్ చేసుకుందాం. మొత్తం బ్లాక్ అండి అది. అఫీషియల్గా 900 కోట్లు ఎంతో చెప్పారు వాళ్ళు, మొత్తం బ్లాకే. అది బ్లాక్లో నాటకాలు మామూలుగా ఆడలేదు వాళ్ళు. అవే ఇంకా మధ్యలో ఒక వెధవ మనం చూసాం కదండి, వై 800 మేక్ ఇట్ 2,000 అట. ఒరే మీ బాబుగారు రాస్తారా, అది మీ బాబుగారు రాస్తా, ఎందుకు వేస్తారా డబ్బులు నీకు, నీ అంటే ఏమన్నా మాట అన్నామంటే తప్పితే సంస్కారం అడ్డు వస్తుంది కానీ పనికి మాలేదు అని. మేము అక్కడ తెల్లవారుజామున లేచి టీ తాగడానికి వెళ్ళామండి. టీ తాగుతుంటే పక్కన ఎవడో మంచి నిద్రమత్తులో ఫుల్ తాగేసి ఉన్నాడు. తిరుమలలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తిరుమలలో. అండ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ 2023 November 28th. మాకు అర్థం కాల, కొండ మీదకి మందు బాటిల్ ఎలా తెచ్చుకున్నాడు వీడు, ఇక్కడికి వచ్చి తాగాడా, అంత పొద్దున్నే కింద నుంచి వచ్చాడా? నో, నాట్ పాసిబుల్, బికాజ్ వాడు లుంగి వేసుకుని నిద్రమత్తులో ఉన్నాడు, అక్కడ కూర్చుని ఊగుతున్నాడు. టీ షాప్ అయిన పాప నవ్వు ఊరుకున్నాడు, ఏం చేస్తాడు. అది ఇక పులి పేరు చెప్పి ఎట్లా భయపెట్టారో చూసాం. ఏమండి, వీళ్ళ బాబు గారు స్వయంగా మహామేతగా పేరు పొందిన మహానుభావుడు 400 ఎకరాల 500 ఎకరాలకి చుట్టూ మెష్ చేశాడు, ఐరన్ మెష్. ఒరే అది అటవీ భూమి కదరా, దానికి మీ ఏదో ఫ్యామిలీ ల్యాండ్ లాగా అలా ఎందుకు వేసారా అంటే అడవిలో జంతువులు ఊళ్ళోకి రాకుండానని చెప్పాడు. అక్కడ దొబ్బేనాకు ట్రై చేసావు కదా, తర్వాత తీయించారనుకో, తిరుమలలో వీళ్ళు ఎవరైనా కాపాడలేవా? ఆ ఎర్రచందనం దొంగతనం ఆపేస్తే సరిపోద్ది కదరా, జంతువులు బయటికి రాకుండా ఉంటాయి. సార్ ఒకటి కాదు. ఇప్పుడు మీరు గమనించుంటే కుడివైపు తిరగండి, ఎడవైపు తిరగండి అని చెప్పి బయట సైన్ బోర్డ్స్ ఉంటాయి తిరుమల టెంపుల్ లోపల, వెయిటింగ్ రూమ్స్ లోపల. దీని వాటికి వాళ్ళు పార్టీ కలర్స్ వేశారు, మీరు గమనించండి. ఆ గ్రీను, ఆ బ్లూ, ఆ పిచ్చి కలర్స్ ఏదో వేశారు లోపల. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నీకు వెయిటింగ్ రూమ్స్లో కూర్చుని దర్శనానికి వెళ్ళే వరకు కూడా గోవిందా అని చెప్పి, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవో, ఘంటసాల గారు పాడినవో, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో చిన్న నాయిస్, ఎంత అందంగా ఉండేదండి. అది వదిలేసి నిలువుదోపుడు ఇచ్చేవాళ్ళు ఇటు రండి రారండి, శివాజీలో అంటాడు చూడండి, రండి రారండి, సేమ్ అండి, సేమ్. కొన్నాళ్ళు ఎవడో అటు ఇటుగా నోటి చేత పాడిచ్చారు గోవిందా అని చెప్పి. అసలు ఆ భక్తి భావం లేకుండా చేశారని ప్రయత్నించారు సార్. తిరుమల లోపల వాష్రూమ్స్ నుంచి బ్యాడ్ స్మెల్ రావటం మీరు ఎప్పుడన్నా గమనించారా? వీ ఐడెంటిఫైడ్ అండ్ వీ మేడ్ ఏ కంప్లైంట్ ఆన్ ఇట్. ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఎవడు కేర్ తీసుకుంటాడు, అక్కడ ఉన్నది అందరూ యెహోవా శిష్యులు, ఎవడు కేర్ తీసుకుంటాడు, గడిదిగుడ్డు. ఇక మిగతా దేవాలయాల సంగతి మనం చెప్పనక్కర్లేదు, ఏం చేశారో వాళ్ళు ఆడిన రాక్షస క్రేడ్ ఏంటో చూసాం మనం. దుర్గమ్మ తల్లి దగ్గర నుంచి సింహాచలం వరకు ఇన్ని చేస్తుంటే మీ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా? మరి అదే కదండి, బయట పెట్టాడు కదండి. ఏదో పీకేద్దాం అనుకున్న పులిగాడిని పులిహారగాడి అని చెప్పి ప్రూవ్ చేశాడు కదండి. అది నువ్వే చేయాలి. ఇప్పుడు ఆ పాపం వాడి ఒక్కడే కాదు, నిన్ను కూడా కొట్టింది. 40% ఎర్రిపప్పులు ఉన్నారు మా రాష్ట్రంలో, ఆ 40% ఎర్రిపప్పులు అనుభవించి తీరాల్సిందే ఇదంతానే. ఇప్పుడు మీరు చేసిన పాపం అండి, అప్పుడే ఎక్కడ అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో మర్డర్ కేసులు కూడా మనవాడు అవుతున్నాడు, వ్యాపారం దాంట్లో రెడీగా ఉంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. లడ్డూ క్వాలిటీలో నిజంగా ప్రాబ్లం ఉందా? ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీకు డౌటేనా అండి? చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు, కరెక్టే, అబద్ధం చెప్తున్నాడు అనుకుందాం. ఎందుకు చెప్తాడు? చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర భక్తుడు కదా. అలిపిరి దగ్గర జరిగిన సంఘటన తర్వాత నాకు పునర్జన్మనిచ్చింది వెంకటేశ్వర స్వామి, ఇంకొక అవకాశం ఇచ్చాడు సేవ చేయడానికి అన్నాడు. సరే, రాజకీయ స్టేట్మెంట్ అనుకుందామండి. మా కులదైవం అంటాడు, మా వంశానికి దైవం అంటాడు ఆయన. వెంకటేశ్వర స్వామి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఎప్పుడన్నా ఇచ్చాడండి? మరి ఇది ఎప్పుడన్నా ఇచ్చాడా? అసలు ఎప్పుడన్నా ఇచ్చాడా? యూనో స్వామివారి జోలికి వస్తే అంటే వాడు వీడు అంటావేంటంటే, ఒకసారి మా స్వామి జోలికి వచ్చిన తర్వాత నిన్ను గౌరవించేది అంటారు ఆ పుష్కి. ఓకే, మరి సరే అతను తప్పు చేశాడా? జరిగినవన్నీ చూసిన తర్వాత మీకు అర్థం కావట్లేదని తప్పు చేశాడో లేదో? అసలు చూడండి, పెట్టుబడులు తేరాని స్విట్జర్లాండ్ వెళ్ళరా అని చెప్తే పిల్లల్ని తీసుకుని వెళ్తాడు పెట్టుబడులు తేనాకి. గుడికి రారా అంటే విరిన వేసుకుని ఒక్కడో వస్తాడు. పెళ్ళికి ఏమో తద్దినానికి వెళ్ళేవాళ్ళలాగా, తద్దినానికి రమ్మంటే కొత్త పెళ్లి కొడుకులాగా వస్తాడు. ఆడికి పిచ్చి ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము, వింటలేదు ఎవరు. మతం మారాక కూడా ఇంకా కులం పేరు తగిలించుకుని తిరిగే వాళ్ళని మేము శంకర్ జాతోళ్ళు అంటామండి. అది ఎవరన్నా కానీ, ఏ కులమైనా కానీ, కులం పేరు ఇంకా పక్కన పాల్ చౌదరి, జాన్ రెడ్డి, నో వీ డోంట్. అసలు మీరు మార్చేసుకోండి పూర్తిగా, లేకపోతే అటు ఉండండి, లేకపోతే ఇటు ఉండండి. ఎందుకు మధ్యలో ఉంటున్నారు మీరు?
పెట్టుకో, పేరు మార్చేసుకో. మా విష్ణుమూర్తి పేరు ఎందుకు నీ బతుక్కి? ఇంకో పేరు ఏదైనా పెట్టుకో. ఆపక జాన్, దాన్ని ఏంటంటారు, జాన్ పాల్ పుస్కీ అనో లేకపోతే గ్యాబ్రియల్ జేమ్స్ గ్యాబ్రియల్ అనో పెట్టుకో. అది బెటర్గా ఉంటుంది నీకు. చచ్చిపోతున్నావు నీ నవ్వు చూడలేక, నీ పేరు వినలేక మేము. ఇక్కడ చూడండి మా రాష్ట్రంలో చూడండి. ఇక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఎవరన్నా పిలిస్తే నేను హిందువునని చెప్తాడు. ఎవరన్నా ఏదైనా కార్యక్రమం పిలిస్తే నుదుటి నిండా చక్కగా బొట్టెట్టుకుని వస్తాడు. భగవద్గీత గురించి మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడతాడు. ఆయన మీ కులానికి చెందిన ఆయనే కదా. మంచి మంచి పనులు చేస్తున్నాడు. ఆయన నెత్తి మీద పెట్టుకోండి. ఆయన పెట్టుకోరు ఎందుకు? చంద్రబాబు నాయుడు శిష్యుడు. నీ బొంద దరిద్రులారా. పాపం తెలంగాణలో చాలామంది ఆ కులానికి చెందిన వాళ్ళు ఇతని పేరు చెప్తుంటే సిగ్గేస్తున్నాయి మాకు. ఎంత బాధపడుతున్నారంటే, ఎందుకంటే ఇక్కడ కొంచెం రియల్ ఉంటారు వాళ్ళు, చాలా రియల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. మళ్ళీ కులం పేరు ఎందుకులేం కానీ మనకి, నేను చెప్తున్నా ఆ కులం ఈ కులం అని ఉంది. ఇప్పుడు అన్ని కులాల్లో లేరా దిక్కుమాలిన వాళ్ళు? కాకపోతే దిక్కుమాలిన వాళ్ళు అందరూ కలిపి పార్టీ చేసుకుంటే ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మీరు దిక్కుమాలిన వాళ్ళారా? 5 ఏళ్ల పాటు నరకం చూపించారు తింగరోళ్ళారా. ఓకే, అయితే ఇప్పుడు కిరస్తాని వాడిని ఎందుకు చేశారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అతను ఒక్కడిదే పాపం కాదు, అతన్ని ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించిన అందరిది పాపమే. ఓటేసిన హిందువులు, మిగతా వాళ్ళు ఓటేసుకున్నారు, దట్స్ ఫైన్. ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఒక దరిద్రుడు ఎవడో కాకినాడలో స్టేజ్ ఎక్కి కిరస్తాని వాడు ముఖ్యమంత్రి అవడమే మనకు ముఖ్యం, ఎంతో బాగుంటుంది. ఏంట్రా బాగుండేది? దొబ్బేస్తావా? మా డబ్బులు దొబ్బేస్తావా? 10,000 జీతమా? నాకు కొడకల్లారా, 10వ తరగతి ఫెయిల్ అయినోడు, మైనర్ బాలికని రేప్ చేసిన నా కొడుకులు వీళ్ళందరూ ఒక రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఈజియెస్ట్ వే పాస్టర్గా మారిపో, పుస్తకం పట్టుకో, యాహోవా కాజా కాకినాడ కాజా అని పాటలు పాడు, 2 సరిపోద్ది. ఈ అబ్బా, ఇవాళ ఆదివారమే కదా మొదలెట్టేస్తారు, అప్పుడే సావదో బుద్ధులేస్తున్నారండి బాబు మా ఊళ్ళో. అసలు నాకున్న అనుమానం ఏంటంటే అండి, అతి ముఖ్యమైన అనుమానం, కోవిడ్ టైంలో ఇట్ వాజ్ ఎ కంప్లీట్ లాక్డౌన్. అది అసలు కంప్లీట్ లాక్డౌన్, అది ఎవరికి యాక్సెస్ లేదు, అలౌ లేదు, భక్తుడికి లేదు, అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా. చాలామంది ఉద్యోగాలు తీస్తారు పాపం, అక్కడ నడపలేవా? స్వామికి ఆస్తులు ఉన్నాయి, మెయింటైన్ చేయలేని ఆస్తులు ఉన్నాయన్న ఉద్యోగాలు తీసేస్తావా కోవిడ్ టైంలో? నువ్వైనా కార్పొరేట్ కంపెనీ అనుకున్నావేంట్రా? డీకే వద్దులే, బూతులు వస్తున్నాయి. ఒక్కడు కాదండి, అక్కడ పనిచేసిన వాళ్ళు, ఓకే, అక్కడ లీడర్షిప్ ఉన్నవాళ్ళు, అక్కడ పనిచేసిన బాధ్యతలు వహించిన వాళ్ళు, ప్రతి ఒక్కడు కరప్ట్ టు ద కోర్, కంప్లీట్గా కరప్టెడ్. లోపల ఉన్నది విగ్రహమే అని నమ్మే వెధవలు, ఆ విగ్రహానికి మహిమలు లేవు అని నమ్మే వెధవలాళ్ళు. ఆ వెధవలందరినీ ఒక్కొక్కడిని రాజ్యాంగం ఒప్పుకోదు. ఒకవేళ రాజ్యాంగం ఒప్పుకుంటే మోకాళ్ళ పర్వతం దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, దానికి కట్టేసి భక్తులకు వదిలేయండి. ఇదిగో రైలు తప్పు చేశారని ప్రూవ్ చేసి ఎవిడెన్స్తో సహా భక్తులకు వదిలేయండి. దిక్కుమాలిన వెధవలు. ఒకవేళ ఎవరన్నా కానీ హిందువులు ఉంటే కొంచెం సిగ్గు తెచ్చుకోండి. ఇంకా అతను అభిమానించేవాళ్ళు హిందువులు ఉంటే కేవలం కులం చూసి, అతను మీ కులం కాదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కులం కాదు. రెండోది మతం మారిపోయాడు కాబట్టి కులం వర్తించదు. అతను అభిమానించడం మానేయండి బాబు, సిగ్గు మీకు. లోపలికి వెళ్ళి మీ దేవుడు పటం ఉంటుంది కదా, మీ ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టుకోండి, స్వామి తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా చెయ్యం బాబు, మా పిల్లల వరకు తీసుకురాకు దీన్ని అని చెప్పి. ఆయన ఏమి చేయడు. వెంకటేశ్వరం పగ తీర్చుకునే టైప్ కాదు కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల లోకాలని కాపాడేది ఆయనే అని మేము మనస వాచ కర్మేణ మేము చేసే పనిలో కానీ మాట్లాడే మాటలో కానీ అన్నిటిలోని అదే నమ్ముతాం. మేము చాలా పవిత్రంగా భావిస్తాం. అంత పవిత్రంగా భావించినప్పుడు అంతమంది పాజిటివ్ ఎనర్జీ కలిస్తే మీకు తగులుతుంది దెబ్బ, ఖచ్చితంగా తగులుతుంది. మరి వెంకటేశ్వరం ఏం చేస్తాడు? ఏమీ చేయడు, చూస్తూ ఊరుకుంటాడు. నువ్వు చేసుకున్న కర్మే కదా నాయన అని చూస్తూ ఊరుకుంటాడు. ఇంతకుముందు ఒక ఆయన కోట్లు సంపాదిస్తే కొడుకే అతను చంపడానికి ప్లాన్ చేస్తే ఏమీ చేయలేకపోయాడు, చూస్తూ కూర్చుంటాడు అంతే. ఆయన నువ్వు చేసుకున్న కర్మే నాయన, నేనేం చేయను, పెంచి పోషించేవాడు. 10th క్లాస్లో పేపర్లు దొబ్బేసినప్పుడే గోపు మీద కొట్టుంటే సరిపోయేది, పక్కింట్లో వాళ్ళు మామిడికాయలు దొబ్బుకొద్దాం నాన్న అన్నప్పుడే నెత్తి మీద ముట్టుకాయలు ఇచ్చుంటే సరిపోయేది ఏదోని అని గాలి కుదిలేసావు. ఆడిప్పుడు మీరు చూడండి, నేను చెప్పింది కాదండి, వాళ్ళ చెల్లి చెప్పిన విషయం. నువ్వు పాపం చేసినప్పుడు నెత్తి మీద ఎవరి నెత్తి మీదన్నా చేయి పెట్టి నీ పాపాన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, తర్వాత దాన్ని నరికేసి, అంటే గొర్రె విషయంలో చెప్పింది ఆమె. మీరు చూడండి, వీడు అసలు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రతి ఇంటి ముందు పాదం వేసి దొరికినోళ్ళు నెత్తి మీద చేయి పెడతాడు, నుదుటి మీద ముద్దులు, కౌగిలింతలు, మూతి ముద్దులు. ఏందది? కామన్ సెన్స్ లేదో? వాడిని చూసి ఓటు వేసిన ఎవరో తన్నాను అని వదిలేద్దామండి, అదంతా వదిలేద్దాం. లడ్డూ విషయంలో జరిగింది, వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగింది మాత్రం దీన్ని ప్రక్షాళన చేయాలి, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా అని చెప్పి కోరుకుంటున్నాను. నేనైతే చక్కగా నిన్నైతే తలస్నానం చేసి శనివారం నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను. నేను స్వామి క్షమించు, ఇలాంటి విధవని తెలుసు, కంప్లైంట్లు ఇచ్చాం కానీ మా చేతుల్లో ఏమీ లేదు, మేము చేయగలిగినంత ప్రయత్నించాం. మేమేదో మధ్యతరగతి వాళ్ళం ఉద్యోగాల మీద ఆధారపడ్డాం, ఇంకా నీదయ్యా నువ్వే చూడాలి, వాడంతేదో నువ్వే చూడాలని చెప్పి దండం పెట్టుకున్నాం. మీరు కూడా దండం పెట్టుకోండి. ఈసారి తిరుమల బాగుంటుందని చెప్పి, ప్రక్షాళన జరుగుతుందని చెప్పి, చక్కగా వెళ్ళిన ప్రతి ఒక్కరికి అందంగా దర్శనం జరుగుతుందని చెప్పి, ఈ గవర్నమెంట్ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉందండి. ఎందుకంటే కిరస్తాని వాళ్ళు కాదు కదా,
దేవాలయంలో ఉన్న దేవుడిని దేవుడు అని నమ్మితే వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు? సింపుల్ కదా. అండ్ బీజేపీ ఉంది. బీజేపీ ఒక ఆంధ్రప్రదేశ్తో బీజేపీ అది ఒక రకమైన గేమ్ ఆడింది. సరే వదిలేద్దాం, రాజకీయాలు మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తారని నమ్ముతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో దేవాదాయ శాఖ మంత్రి అందరికీ కూడా పేరు పేరున నేను చెప్తున్నానండి, ఏ దేవాలయంలో కూడా ఇలాంటి దిక్కుమాల వేషాలని మీరు అసలు ఎంటర్టైన్ చేయొద్దు. ఉక్కుపాదం. ఎందుకంటే సింపుల్ సార్, 40% ఎర్రపప్పులు అన్నాను కదా, ఆ 40% మీరు తగ్గించుకుంటూ వెళ్ళాలి. దాన్ని పెంచుకుంటూ వెళ్తే మీకే నష్టం. డిసెంబర్ వస్తే ఇప్పుడు వీళ్ళు కూడా మనం చెప్తున్న సోకాల్ పవన్ కళ్యాణ్ గారు కూడా మన మాట అన్నారు అనవసరంగా యెహోవా పేరు చెప్పి. మీరు వాళ్ళు పొగడాల్సిన అవసరంలా. ఒక్క ఓటు కూడా రాదు మీకు వాళ్ళ దగ్గర నుంచి. ఆ దిక్కుమాల వాళ్ళందరూ ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు, యెహోవా పుత్రుడికి వేస్తారు. కాబట్టి జస్ట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళని ఇగ్నోర్ చేసి మీరు చేయాల్సిందల్లా ఒక స్టాండ్ తీసుకోండి. మీరు ఒక పక్కకు రండి. తప్పు రాకూడదు, తప్పు జరగకూడదు. మన సిద్ధాంతం ఏంటంటే, మనది మనం మనస్ఫూర్తిగా ఆచరించుదాం, పక్కోళ్ళు గౌరవిద్దాం. ఎంతవరకు? పక్కోడు ముక్కు నీ ముక్కుకు తాకనంత వరకే. వాడు పక్క నుండి నీ రాళ్ళన్నీ విగ్రహాలు, నీ దేవుళ్ళన్నీ విగ్రహాలు అంటుంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకుంటాము? అసలే యవనస్తులు కూడిక మాట్లాడడం మరి చండాలంగానిక. ఏసుతో దోశ, మేరీతో మెరిండా, ఏందండి ప్రోగ్రామ్స్? ఆదివారం వచ్చింది, ఇప్పుడు చూడండి అల్లకల్లోలంగా ఉంటుంది ఆంధ్ర. తెలంగాణ ఈజ్ వే బెటర్ దెన్ ఆంధ్ర ఈ విషయంలో మాత్రం. దాన్ని మార్చాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి. నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేనే కాదు, నాలాంటి ఎంతోమంది, నేను మాట్లాడుతున్నాను, చాలామంది మాట్లాడట్లేదు, పాపం మనసులోనే బాధపడుతున్నారు. అందరిని దృష్టిలో పెట్టుకుని హిందువుల్ని రక్షిస్తారని, కనీసం స్ట్రీమ్ లైన్ చేస్తారని, ఓ పద్ధతిగా జరిగేటట్టు చూస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.